అధ్యక్షత వహించిన జయచంద్ర, వేదిక మీద ఉన్న పార్టీ జిల్లా నాయకులు నాగరాజు, మురళి, సుబ్రహ్మణ్యం, మన సాయిలక్ష్మి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ గాంధీపురం వాసులు, సోదరులారా, సోదరిములారా, ఒక న్యాయమైన సమస్య మీద ఈరోజు బాధితులైనటువంటి పేద ప్రజలు అప్పు సప్పు చేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయి కూడబెట్టి ఏదో ఒక ఇల్లు, ఒక స్థలం ఉంటుంది, మనకంటూ ఒక ఆస్తి, మన వచ్చే తరానికి పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వచ్చు అని చెప్పిన ఆశతోటి కొనుగోలు చేసిన ల్యాండ్స్ ఈరోజు కబ్జాకు గురైతే ఆ కబ్జా వల్ల దాని నుంచి బయటపడే, ఆ కోరాల నుంచి బయటపడేదానికి ఈ ఇందిరాపురంలో ఉన్నటువంటి పేదలు 1 ఎకరా 9 సెంట్ల భూమి, 32 మంది బాధితులు పోరాడి అలిసిపోయారు. అధికారుల చుట్టూ తిరిగారు, అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరిగారు, ఎమ్మెల్యేలు ప్రాధాన్యపడ్డారు. ఏ పార్టీ లేదా పెద్ద నాయకులు వాళ్ళకు పరిష్కారం దొరకనటువంటి ఒక అనివార్యమైన స్థితిలో సిపిఎం నాయకత్వం దగ్గరకు వచ్చి మీరైనా మాకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు 32 మంది కాదు, 3 అన్యాయం జరిగితే వాళ్ళ తరపు నిలబడి పోరాటం మేమని చెప్పినటువంటి మన నాయకత్వం ఈరోజు ఈ సభను నిర్వహించి తద్వారా బాధితులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పోరాటం చేసి దాన్ని సాధించుకుంటామని చెప్పడం కోసం ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. సిపిఎం ఒకటే చెబుతున్నది, మేము చూపెట్టి మీకు మేము సాధించి పెడతాం, అంత డబ్బు తీసుకురండి, ఇంత డబ్బు తీసుకురండి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలని ఈ రకమైనటువంటి బ్రోకర్ పనులు సిపిఎం చేయదు. సిపిఎం పోరాట పార్టీ, ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయం అందేదాకా అలసిపోకుండా పోరాడుతుంది. మేము ఒకటే చెప్పి మీరు సంఘం పెట్టుకోండి, ఐక్యంగా ఉండండి, మీ చుట్టుపక్కల ప్రజలను కూడా మీరు సమీకరించండి, అందరూ కలిసికట్టుగా ఉండండి, పోరాడండి, మీకు మేము మద్దతుగా ఉంటాం, ముందుండి నిలబడి పోరాడతాం, దేనికైనా సిద్ధంగా ఉంటాం చెప్పి ఈరోజు నేను ఉదయం వెళ్ళి చూశాను. నేను అక్కడ అది 1 ఎకరా 9 సెంట్లు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. నేను అడిగిన ఈ కాంపౌండ్ వాల్ మీరే కట్టుకున్నారండి. కాదండి, ఇప్పుడు మా పట్టాలు ఉన్నాయి, రైతుల దగ్గర కొన్నాము, ఆ తర్వాత కోర్టు దాని మీద లిటిగేషన్ ఇచ్చింది, కోర్టు తీర్పు ఇచ్చింది, వాళ్ళకి తర్వాత ఆయన యజమానిగా ఉన్నటువంటి ఆయన శేషగిరిరావు గారికి మధ్య సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకొని మీరు ఇద్దరు చెరుసోమం వస్తుంది దీంట్లో తీసుకోండి అని చెప్పి 6 నెలల నుంచి ఇంతవరకు పెండింగ్లో ఉంది. ఆయన కూడా మాకు ఇవ్వడానికి రాసిచ్చారు, అయినా సర్వే చేయలేదు, మాకు అప్పగించలేదు. ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చేసి ఇది మాది అని చెప్పని ప్రహరీగాడు కొట్టారని చెప్తున్నాను. కాగితాలేమో రైతుల దగ్గర ఉన్నాయి, కోర్టు తీర్పు ఏమో శేషగిరిరావుకి హత్తిరాంజీ మఠానికి అనుకూలంగా ఇచ్చింది. ఈ మధ్యలో ఎవరో అనేది ఈరోజు ఓ పెద్ద పజిల్. ఎవరు వాళ్ళు, ఏమిటి ఆ భూమికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? వాళ్ళు పట్టపగలు వచ్చి రకమైనటువంటి ప్రహరీగాడ కట్టుకొని ఇది మాది అని డిక్లేర్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వం పరిపాలన ఉందా ఈ తిరుపతిలో? ఇది ఈరోజు సామాన్య ప్రజలకు వచ్చేటువంటి అనుమానం. 1 ఎకరాన్ని పూర్తిగా కబ్జా చేసి ఎటువంటి అధికారం లేకుండా భూమి మీద, పైగా చుట్టూ కెమెరాలు పెట్టేసి వీళ్ళు ఎవరైనా పోతే వాళ్ళ మీద దౌర్జన్యం, కొడతాం, తంతాం, పోలీసు కేసు పెట్టేస్తాం, మీ అంతా చూస్తాం, బెదిరిస్తాం ఉంటే వాళ్ళు పోయి పోలీసులు మొరపెట్టుకుంటే మీరు పోయి ఎమ్మెల్యే దగ్గరకో లేదా ఇంకోళ్ళకి పోయి చేసుకోండి, మేము మాత్రం ఏం చేయాలని పోలీసు నిస్సాయంగా పాపం వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రశ్న రావణ ఇలాంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రకాష్ రాజుని ఎట్లా చేయాలి, ప్రశ్న రావణ్ ఎట్లా జైల్లో పెట్టాలి, లేకపోతే లాయర్లను ఎట్లా వేధించాలి, మేధావులను ఎట్లా వేధించాలి, జర్నలిస్టులను వేధించాలి, ప్రభుత్వాలు వేసేటువంటి ఈ అసైన్మెంట్స్ ఎక్కువైపోయినాయి వాళ్ళకి. ఆ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. పేదవాళ్ళు చూసి పట్టించుకోవాలని పరిస్థితుల్లో కూడా లేరు. ఈరోజు మనం చూసాం విజయవాడలో పోలీసులు పాపం రవిడి అట ఆయన వచ్చి కొట్టారు, చంపారు, బూడిద చేశారు. బూడిద ఎక్కడుందో తెలియదు. తల్లి ప్రాధాయపడుతూ ఉంది, 6 నెలలు 3 నెలల నుంచి తిరుగుతూ ఉంది, బూడిదాన్ని ఇవ్వండి, నేను పథకర్మ చేసుకుంటానని చెప్పని. ఏమిటి రాజ్యం? ఎక్కడికి పోతున్నది? దీని వెనకాల ఎవరున్నారు? ఇటువంటి శక్తులు ఈరోజు పట్టణాల్లో పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉంటే
ఇక పరిపాలన ఎలా సాగుతుంది? ఇదేనా రియల్ టైం గవర్నమెంట్ అంటే? ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే అని చెప్పి అడుగుతున్నాను. ఇదే గుడ్ గవర్నెన్స్ అయితే ఈ గుడ్ గవర్నెన్స్ మాకు అక్కర్లేదు అని ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటిదే గుడ్ గవర్నెన్స్ అంటే. ఈ మాఫియాలకి కొమ్ము కాయటం, కబ్జాదారులని మద్దతు ఇవ్వటం, న్యాయం కావాలని స్టేషన్కి పోతే కేసులు పెట్టకుండా వాళ్ళని భయపెట్టి బయటకు పంపించేసేయటం, ఈ రకమైనటువంటి పద్ధతులు అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీకి లొంగిపోయి సరెండర్ అయిపోయి ప్రజలను పట్టించుకోవద్దు. మీరు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు ప్రజలే అధినేతలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలదే పెత్తనం. ప్రజలు ఓటేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈరోజు అధికారంలో శాశ్వతం కాదు. చూశారు కదా, పోయినసారి పరిపాలనలో పోలీసులు కొంతమంది ఎగిరి గంతేశారు. ఆ ఎమ్మెల్యే చెప్పాడు, ఈ మంత్రి చెప్పాడని. అటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టింది, కేసులు పెట్టారు, జైలుకు పంపిస్తున్నారు, వీఆర్లో పంపించేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. రేపు ఎవరు వస్తారో మరలా మీకు అదే పరిస్థితి వస్తుంది. చట్టాన్ని, ప్రజలని కాపాడండి, మీ ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి. ఇది నీతి నిజాయితీ కలిగినటువంటి ఏ పోలీసు, రెవెన్యూ అధికారైనా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇదే అని మేము చెప్పగలుగుతున్నాం. మీరు ప్రజలకు బాధ్యత వహించాలి. యువర్ అకౌంటబుల్ టు ద పీపుల్, నాట్ టు ద రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీస్ ఉంటాయి, పోతాయి. ప్రజలకు బాధ్యత వహించాలి మీరు. ఈరోజు 1 ఎకరా 9 సెంట్లు కాదు. నేను ఇక్కడికి వచ్చాక అయ్యా మీరు ఇక్కడ ఉన్నారు టౌన్లో, పోరాడండి, రాష్ట్రం నుండి మద్దతు ఇస్తా అని చెప్పారు. నేను అంటే మీరు కూడా వస్తే బాగుంటుందండి అన్నారు. ఏంటి అసలు సమస్య అని అడిగితే ఇది 1 ఎకరాకు సంబంధించిన సమస్య మాత్రం కాదు. ఈరోజు 1 ఎకరా వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా పోరాడుతున్నారు. కానీ ఈ తిరుపతి పట్టణంలో వందలాది ఎకరాలు ఎప్పుడో హతైరామ్జీ అని ఆయన ఈ తిరుపతి పట్టణం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి, వాళ్ళకి కాస్త అన్నం మంచినీళ్ళు పెట్టి నిద్రపోవటానికి ఒక మఠం పెట్టేసి దాని ఆదాయం కోసం భూములని ఆ మఠం కింద పెడితే ఇప్పుడు ఆ టీటీడీకి దాని మీద అధికారం లేదు, మఠానికి అధికారం లేదు. ఆ మఠం వాళ్ళు కూడా నీదే పెత్తనం, నాదే పెత్తనం అని అనుకొని ఆ భూముల రక్షణకు అధికారిని పెడితే వాళ్ళు కూడా వచ్చి ఒక బోరు తగిలిచి మా పని అయిపోయిందన్నట్టు వెళ్ళిపోతున్నారు. మాకేం సంబంధం అన్నట్టు. వాళ్ళు కూడా ఏ కన్న తల్లి బిడ్డ అన్నట్టు భూములన్నీ కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. చివరికి అన్యాక్రాంతమై ఆ చేయి మారి ఈ చేయి మారి ఈరోజు చూస్తే ఈ తిరుపతి పట్టణంలో అనేక చోట్ల అతిరామ్జీ మఠ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కోటాను కోట్ల విలువ చేసేటువంటి భూములు అక్కడ ఇక్కడ పేదవాళ్ళు ఉంటే లేపేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బెదరగొడుతున్నారు. పెద్దవాళ్ళు, పెద్ద రాజకీయాల పదవులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే అధికారులు, పోలీసు అధికారులు, ఐఏఎస్, రెవెన్యూ అధికారులు ఎవరు పెద్ద భవనాలు కట్టేశారు. పేదవాడికి మాత్రం చిన్న స్థలం వస్తే చూసి సహించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రకంగా కొన్ని వందల ఎకరాలు ఈ తిరుపతి పట్టణంలో, ఇక్కడే కాదు పక్కన ఉన్న కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, తెలంగాణలో అనేక చోట్ల దాదాపు 2500 ఎకరాలు అతిరామ్జీ మఠ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోయినాయో తెలియదు. 20 ఏళ్ల క్రితం సిపిఎం శాసనసభలు అసెంబ్లీలో ఆ రోజు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆ రోజు దాని మీద ఒక కమిటీ వేశారు, భూములను పరిరక్షించాలని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత అప్పగించారు. ఆ వచ్చిన ఆఫీసర్ కొంతకాలం పాటు వాటన్నిటిని తేల్చి మ్యాపింగ్ చేసి రికార్డులు పెట్టి అన్నిటికీ రక్షణగా కొంత వ్యవహారం నడిపాడు. ఆ తర్వాత ఆయన కూడా పంపించేశారు. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా ఒక్కొక్కటి కబ్జాకు గురైపోతూ వస్తూ ఉంది. ఈ జిల్లా, ఈ తిరుపతి జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులు అనేక మంది ఉన్నారు ఆయనతో పాటు. ఆయనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో, ప్రతి మినిట్ టు మినిట్ రిపోర్ట్లు వెళ్తూ ఉంటాయి ఆయనకి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఒకళ్ళు తెలియకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, తెలుసు అని అనుకుంటున్నాను. మనకు తెలిసి ఎందుకని ఆయన దీంట్లో జోక్యం చేసుకోవట్లేదు? మీ ఇష్టం, మీ ఇష్టారాజ్యంగా చేసుకోండి, సంపాదించుకోండి, ఆక్రమించుకోండి, జనాన్ని తన్నండి, కొట్టండి, తిట్టండి, మీ ఇష్టం, బెదిరించండి, మీదే రాజ్యం అని చెప్పి వాళ్ళకి అప్పు చెప్పేశాడా? లేదా దానికి నియంత్రించి వాళ్ళని అదుపు చేసి పేద ప్రజలకు న్యాయం చేస్తారా? ముఖ్యమంత్రి గారి ఈ విషయం స్పష్టంగా దాని మీద డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. అయినా ఇంతకాలం నుండి 6 నెలల నుండి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఎందుకని వీళ్ళు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు? తేల్చడానికి సిద్ధపడకుండా జాగు చేసుకుంటూ ఆలస్యం చేసుకుని నెట్టుకుంటూ వెళ్తే కొద్ది కొద్దిగా మొత్తం మనం అన్యాక్రాంతం చేసి చివరికి
బిల్డింగ్ కట్టేసి మీటర్లు పెట్టుకొని సంవత్సరాలకు అద్దెలకు ఇచ్చుకుంటూ లేదా సంవత్సరాలు చేసేస్తే ఇంకెవడేం చేస్తాడు? ఎవడు మనల్ని ఏం చేయలేడు. అందుకని ఆగండి అని వాళ్ళని ఆపుతా ఉన్నారు. ఇది కాదని అడుగుతున్నాం, ఇది కుట్ర కాదని అడుగుతున్నాం. ఈరోజు కోట్లాది విలువ కలిగినటువంటి భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వం చూస్తూ మిన్నకుంటే ప్రభుత్వం కూడా ల్యాండ్ మాఫియాలో కొమ్ము కాయటానికి ఉందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అందువల్ల ల్యాండ్ మాఫియా వైపు ఉంటారా, ప్రజల వైపు ఉంటారా? ప్రజల భూములకు రక్షణ కల్పిస్తారా లేదా? ప్రజల ఇళ్లకు రక్షణ కల్పిస్తారా లేదా? లేదా ల్యాండ్ మాఫియాలు, ఈ రకంగా కబ్జాదారులు, ఈ రకమైనటువంటి దురాక్రమణదారులకి వాళ్ళకి మీరు కొమ్ము కాస్తారని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పట్టుకొని వెళ్తే ఇదిగో పేద ప్రజలకు లేదయ్యా ఖాళీ ఉంది ప్రభుత్వ భూమి అని అంటే ఎన్ని రకాల సమస్యలు సృష్టిస్తారు. వేసుకున్నటువంటి గుడిసెలు అనే చోట కూలగొట్టేశారు, తగలబెట్టారు, కేసులు పెట్టారు, జైళ్ళకు పంపించారు. అయినా మేము మాత్రం ఈ ఎర్ర జెండా పట్టుకొని అలసిపోకుండా పోరాడుతూనే ఉన్నాం. పేద ప్రజలకు నీడ కల్పించేదాకా, ప్రతి ఒక్కరికి ఇళ్ళు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెబుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందే ప్రతి పట్టణంలో పేదవాళ్లకు 2 సెంట్ల భూమి, గ్రామంలో 3 సెంట్ల భూమి ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు చెబుతున్నారు 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, మేము మొత్తం సూపర్ 6 పూర్తిగా అమలు చేసేసాం, 100% మార్కులు మాకు వస్తాయని వాళ్ళు వేసేసుకుంటున్నారు. ఎవరన్నా పిల్లవాడికి 10th క్లాస్ పరీక్ష రాసి పేపర్ ఇచ్చి నీ మార్కులు నువ్వు వేసుకోరంటే 100కు 150% కూడా వేసుకుంటాడు, నీ మార్కులు నువ్వు వేసుకోమంటే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తనకు తాను మార్కులు వేసుకుంటుంది. వేయాల్సింది మీరు కాదు మార్కులు, ప్రజలు వేయాలి మార్కులు. రోజు భజనలు చేసుకుంటే మార్కులు పడవు. ఇట్లాంటి సమస్యల్లో ప్రజలకు న్యాయం చేస్తే మీకు మార్కులు పడతాయి, మీరు పాస్ అవుతారు అప్పుడు అని చెప్పదలుచుకున్నాను. ఏదో 2 సెంట్లు అవి టౌన్లో, ఇది పంచాయతీ అనుకుంటాను, బహుశా గ్రామం కిందకి వస్తుంది పంచాయతీ ప్రాంతం అంటే 3 సెంట్లు ఇవ్వాలి ఇక్కడ. మరి ఇల్లు లేక ఈ రకంగా తపన పడి వీధుల్లో తిరుగుతుంటే పేద ప్రజలు ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్ల షాపులు ఉండేవాళ్ళు, టీ షాపులు ఉండేవాళ్ళు, రోడ్డు పక్కన హాకర్స్ అనేక మందికి రోజు గూడు లేక ఇట్లా అద్దెళ్లలో ఉంటూ అద్దెళ్లకే వాళ్ళు వచ్చేటువంటి ఆదాయం కూడా చాలక పిల్లల్ని చదివించుకుంటారు, జబ్బు వస్తే వైద్యం చేసుకుంటారు. ఏం చేయాలి? పిల్లలకి ఏదన్నా పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే ఏమిటి? ఇలా బతికింతేనా? ఇలాగే కొనసాగాలనా? ఇప్పుడు కొత్తగా P4 అని ఒక పథకం పెట్టారు. ఆ P4 అంటే ఏమన్నా మనకే తెలియదు, పీపుల్ పార్టిసిపేషన్ యాడ్. P4తో పేదరికం నిర్మూలిస్తామంటున్నారు. అంటే ధనవంతులు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరించాలంట. చరిత్రలో ఎక్కడైనా జరిగిందని అడుగుతున్నాను. ఒక్క ఉదాహరణ చూపెట్టండి. ఏ ధనికుడైనా, ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళైనా, ఏ సంపన్నులైనా పేదవాళ్ళని ఉద్ధరించినటువంటి ఘటన ఏదైనా ఉందని అడుగుతా ఉన్నాను. పేదరికం పెరుగుతూనే ఉంది. అంతా దయాదాక్షిణ్యం కలిగిన వాళ్ళు అయితే కార్పొరేట్లు, సంపన్నులు, ఈరోజు కార్మికులు, అసంఘటిత కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న పెద్ద పెద్ద మాల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు, అనేక మంది కార్మికులు 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు లేవు వాళ్ళకి. కనీస వేతనాలు దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. ఇప్పుడు 4-5 సమ్మెలు 26,000 ఇవ్వాలి కనీస వేతనాలు అందరికి కూడా. ప్రభుత్వానికి పైసా ఖర్చు కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేసే పోని మా దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ చూసుకొని ఇస్తామని అంటే నిజమేనేమని అనుకోవచ్చు. అది కూడా నిజం కాదు, అనుకున్నాం కాసేపు. కానీ కార్మికులు 50 లక్షల మంది కార్మికులు ఈరోజు పొట్ట చేత పట్టుకొని గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి అక్కడ ఎక్కడ పని చేసుకుంటుంటే 7,000, 8,000, 10,000, 12,000 రూపాయలతోటి ఎలా బతుకుతారు? ఇంటి అద్దెలే ఈరోజు 7-8 మామూలు ఒక సింగిల్ రూమ్ గదికే 7,000-8,000 అద్దె కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు 500, 600, 700 ఇష్టానుసారం వచ్చేస్తూ ఉంది. యూనిట్కి 5 రూపాయలు, 7 రూపాయలు ఇష్టానుసారం వేసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీల్లో అయినాయి అంటే మున్సిపాలిటీల్లో యూజర్ ఛార్జీలు పెడతారట. చెత్త పన్ను, నీళ్ల పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, రోడ్డు పన్ను. ఈ బహుశా మరలా ఈ పిచ్చి తొక్కులకు కానీ దిగొస్తే ఆయన సలహా తీసుకొని ఇంకా ఎన్ని పనులైనా వేస్తారేమో. అతనే మేలు అనిపిస్తుంది చరిత్రలు చూస్తే. యూజర్ పన్నులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చార్ట్ చూస్తే, లిస్టు చూస్తే చాంతాడంత ఉంది. ప్రజల మీద ఎన్ని రకాల పనులు చేయొచ్చో అని ఆలోచిస్తున్నారు రోజు నిద్రాహారాలు లేకుండా. అందుకని ఎక్కడ ఈ పేదవాళ్ళని ఇంతవరకు కార్పొరేట్లు ఎక్కడా ఉద్ధరించలేదు. నీ చేతిలో ఉన్న పని, వేతనాలు పెంచు, ఆ జీవో ఒకటి పడేయి, ఆ జీవోను అమలు జరిపించుకున్నటువంటి బాధ్యత కార్మికులు తీసుకుంటారు, కార్మిక సంఘాలు తీసుకుంటాయి, పోరాడి సాధించుకుంటారు. కానీ జీవో ఇవ్వటానికి ఏమిటి మీ కష్టం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది. ఈ నెలాఖరులో మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, కనీస వేతనాలు పెంచి లోపల జీవో రాకపోతే
మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, పక్కనే ఉండి కర్ణాటక పెంచింది, ఆ పక్కన ఉన్నటువంటి తెలంగాణ పెంచారు, మీరెందుకు పెంచరు? ఆ రోజు మీకు న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైనా కనీసం ఆలోచన చేయలేదు. లేబర్ కోడ్లు తీసుకొని నెత్తిన రుద్ది ఈరోజు కార్మికులు నిండా ముంచేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఘోషిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం చూస్తే అవిగో పెట్టుబడులు, ఇవిగో ఉద్యోగాలు, అవిగో పెట్టుబడులు, ఇవిగో ఉద్యోగాలు. పాపం యూత్ చదువుకున్న వాళ్ళు బీటెక్లు, ఎంటెక్లు అవి ఇవి చదువుకొని ఇంతకుముందు అయితే బెంగళూరు పోతే, హైదరాబాద్ పోతే, ఈ 2 కాకపోతే అమెరికాకు పోతాం, కెనడాకు పోతాం, ఉద్యోగాలు వస్తాయనుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి తరిమి పారేస్తున్నారు, అమెరికా నుంచి తరిమి పారేస్తున్నారు. ఏ క్షణంలో ఇంటికి రావాల్సి వస్తుందో తెలియదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి వెనక్కి వచ్చేస్తే పెళ్ళాం బిడ్డలు ఆ చేసిన అప్పులు ఏమవుతాయి? వాళ్ళు ఎలా బతకాలి? 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద పడితే గొల్ల అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాళ్ళొక్కళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారని అడుగుతున్నాను. ఈ 2 ఏళ్లలో ఎంతమందికి డిఎస్సి 16,000 తప్పితే ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నాను. ఒక్కొక్క వాగ్దానం. ఇక్కడ పక్కనే కియా ఫ్యాక్టరీని అందరూ ఘనంగా చెప్పుకుంటారు. గత ప్రభుత్వం నాది అంటే ఈ ప్రభుత్వం నాది అంటారు. ఒకరొకరు పోటీలు కూడా మాది అంటే మాది అంటున్నారు. ఆ కియా సత్సాయి జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు? ఆ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పి 30,000 మందికి ఇస్తా ఉన్నారు. అంటే ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? రోజువారీ కూలీలతో సహా 3,000 మంది మించి లేరు. గోదావరి జిల్లాలో కేజీ బేసిన మన గ్యాస్, మన ఆయిల్ మొత్తం మనకు ఇక్కడ ఏమీ లేకుండా తన్నుకుపోతున్నాడు. అదా అంబానీ గుజరాత్కి, మహారాష్ట్రకి తన్నుకుపోతా ఉన్నాడు. ఇక్కడ పైప్ లైన్ వేసి ఇక్కడ మన గ్యాస్ లేదు, ఆయిల్ లేదు. సంక్షోభం వచ్చినప్పుడు ఎక్కువ రేటు పెట్టి బ్లాక్ మార్కెట్లో పెట్టి కొనాల్సి వస్తుంది. మన ఆయిల్ ఉండి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు ఉన్నట్టు శని అన్నట్టు మన రాష్ట్రంలో ఆయిల్ గ్యాస్ ఉండి కూడా మన ప్రజలకు ఆయిల్ గ్యాస్ దొరకటం లేదు. 200 రూపాయలకి ఇవ్వచ్చు గ్యాసు. 100 రూపాయలు ఈరోజు ఆయిల్ పెట్రోల్ అమ్ముతుంది, 40 రూపాయలకి ఇవ్వచ్చు. ఇది ఇవ్వటం కాదు, ప్రభుత్వం ఈ గ్యాస్ అమ్ముకుంటే 50% ఇవ్వాలి. ప్రభుత్వం అమ్ముకుంటే ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది గ్యాస్ ద్వారా, మనకి ఇచ్చేది కాకుండా. అయినా అమ్మాని పట్టుకుపోతా ఉన్నాడు. మరి ఈ రకమైనటువంటి వనరులు అక్కడ ఆ రోజు 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను రిలయన్స్ అంబానీ చెప్పాడు. ఈరోజు అక్కడ 2,000 మంది కూడా ఉద్యోగాలు లేవు. 50,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? చెప్పే మాటకి చేసిన పనికి ఎక్కడైనా సంబంధం ఉందని అడుగుతున్నాం. కాబట్టి అన్ని లక్షల ఉద్యోగాలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు అరిచేతులు వైకుంఠం చూపిస్తే ఉద్యోగాలు రావు. పరిశ్రమలు పెట్టాలి. రాష్ట్రంలో భూములు ఎట్లయితే ఇక్కడ పట్టణాల్లో మాఫియాలు వచ్చి భూములు ఉన్నాయో అనేక చోట్ల ఈరోజు కార్పొరేట్లు తనుకుపోతున్నారు. వీళ్ళు గద్దలు, వాళ్ళు బారువాలు, పెద్ద పెద్ద గద్దలు మించినటువంటి ఉంటాయి కదా, గ్లోబల్ గద్దలు అవి. ఇవి లోకల్ గద్దలు, అవి గ్లోబల్ గద్దలు. వీళ్ళు కలిసి మొత్తం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ గ్లోబల్ గద్దలు వచ్చి వెళ్తున్నాయి. లక్షలాది ఎకరాలు రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకుంటున్నారు. ఈ లాక్కున్నటువంటి భూముల్లో ఎక్కడైనా మీరు పరిశ్రమలు పెట్టారా, ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. చెప్పండి, ఇదిగో పలానా చోట ఈ పరిశ్రమ పెట్టాం, వస్తుందని చెప్పడం కాదు, వచ్చిందేమిటో చెప్పండి, ఇచ్చిందేమిటో చెప్పండి. అది రియల్ టైం గవర్నెన్స్ అంటే, అది గుడ్ గవర్నెన్స్ అంటే అర్థం. మాటలు, కబుర్లు, హామీలు ఇవి కాదు. గాలిలో కబుర్లు ఎన్నైనా సృష్టించవచ్చు. ఆకాశంలో మబ్బులు చూసి వర్షం పడుతుందని చెప్పడానికి వాతావరణ శాస్త్రాలు అక్కర్లే, వస్తాయి పోతాయి, పడతాయి పడకపోవచ్చు. ఇటువంటి వాతావరణ ఇది కాదు మనం చెప్పమంటుంది. ఇంకా ప్రభుత్వం నువ్వు చేసినటువంటి వాగ్దానాలు సూపర్ 6 కాదు, సూపర్ 6 ఉద్యోగాలు దారిన ఉద్యోగాలు ఇవన్నీ పోతా ఉన్నాయి. మేము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాం కదా అని చెప్పని అంటున్నారు. మహిళలు ఉచిత బస్సులు ఇచ్చారు, ఈరోజు బస్సుల సంఖ్య తగ్గించేశారు. ఆ బస్సులు కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ బస్సులు వచ్చేసి అన్నింటినీ ప్రైవేట్ పరం, డిపోలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట. విద్యుత్ బస్సులు ప్రైవేట్ పరం చేశారు, వచ్చేసాయంటే ఇక ఉచిత బస్సులు ఎగిరిపోయినట్టే లెక్క. ప్రైవేట్ బస్సులు ఎట్లా ఎక్కించుకోరు కదా. ప్రైవేట్ పరిశ్రమలో రిజర్వేషన్ లేవు, ప్రైవేట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. అందుకని ఈరోజు ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళల మీద, ప్రజల మీద ఉన్నది. ప్రతి మహిళ, ప్రతి ఇంటి నుంచి ముఖ్యమంత్రి చెప్పాలి, మాకు ఆర్టీసీ ఉండాలి, ప్రైవేట్ వాళ్ళకి విద్యుత్ పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒప్పుగా అని చెప్పి ప్రతి మహిళ చెప్పాలి ముఖ్యమంత్రికి. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు స్త్రీ శక్తి, ఆ శక్తి ఏమిటో ఇప్పుడు చూపెట్టాలి. అందులో ఒకటి కాదు. అందుకని భూమి అనేది ఈరోజు చాలా విలువైనటువంటిది ఆస్తి. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ భూములన్నీ పెద్దవాళ్ళ పరం అయిపోతున్నాయి, సామాన్యులకు ఆస్తి లాగేసుకుంటున్నారు. ఇదైనా సంపద పెంచడం అంటే అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెబుతారు రోజు సంపద పెంచుతామని. జనం దగ్గర ఉండి భూములు లాక్కోవడం సంపద, జనం ఇళ్ళు కూలగొట్టడం సంపద సృష్టించడమా, ఉద్యోగాలు ఓడగొట్టడం సంపద సృష్టించడమా, కార్పొరేట్లు కట్టబెట్టడమేనా సంపదనంతా? అదేనా అభివృద్ధి అంటే? భూములన్నీ కార్పొరేట్లు కట్టబెట్టడమేనా అభివృద్ధి అంటే మేము అడుగుతా ఉన్నాం.
అందువల్ల ఈరోజు ఈ చిన్న గద్దలు పెద్ద గద్దలు కలిసి ఈరోజు భూములన్నీ కూడా దురాక్రమణ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తూ ఉంది, వాళ్ళకి కావాల్సిన తోడ్పాటు ఇస్తుంది. అందుకే ప్రజలకు రక్షణ లేదు. ప్రజలే ఈరోజు కలిసికట్టుగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మన భూమిని మనమే కాపాడుకుందాం. మా భూమి మా హక్కు, ఇది మన నినాదం. మా భూమి మీద మాదే హక్కు, ఎవడో వచ్చి లాక్కుండా మేము చూస్తూ ఊరుకోం, మేము అంతూ తేల్చుకుంటాం, మా హక్కుని మా భూమిని కాపాడుకుంటామని చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకని ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇవన్నీ వార్తల్లో రావు, న్యూస్లో రావు. మన ఆలోచనలన్నీ పక్కదారి పట్టించేస్తారు. ఒకరోజు కులం అంటారు, ఒకరోజు మతం అంటారు, ఇంకోరోజు దేశద్రోహం అంటారు. ఈ చర్చ అంతా టీవీలో నుండి పేపర్ నుండి ఆ చర్చతో సరిపోతుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన మన ప్రశ్న రావన్నారు, 4 రోజుల నుంచి వారం రోజుల నుంచి అదే చర్చ. అంతకుముందు ఆయన ఎవరో తెలియదు. పవన్ కళ్యాణ్ పుణ్యాన ఆయనకన్నా నేను పవర్ఫుల్ అయిపోయాడు. ఈ ప్రశ్న రావణ పవర్ఫుల్ అయిపోయాడు. ఊరూరు తిప్పుతున్నారు, స్టేషన్ తిప్పుతున్నారు, కోర్టు తిప్పుతున్నారు. ఇక ఎన్ని రోజులు తిప్పుతామని తిప్పిన పోలీసులు కూడా అలసిపోయి ఆయన ఏకంగా ఉపా కేసు పెట్టి శాశ్వతంగా జైల్లో తోసేద్దాం అనుకుంటున్నారు. వారం రోజుల నుంచి అదే చర్చ. ఎవరైనా ఆయనకు మద్దతు పలికారు అనుకోండి, మీరు దేశద్రోహులే అని ఈ రకంగా అంటున్నారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆయన ఏదో బూతులు మాట్లాడాడు, నువ్వు ఇలా బూతులు మాట్లాడావు, నేను మాట్లాడితే తప్పని ఈయన బూతులు మాట్లాడాడు. బూతు సరిపోయింది. కావాలంటే డెఫమేషన్ కేసు వేసుకోండి. మీ ప్రతిష్ట నష్టం వస్తే పోలీసులకి ఏం పని? 2 మనుషుల మధ్య వచ్చిన వివాదాలు పోలీసులు జోక్యం చేసుకుంటారా? ఇంతగా వేధించాలా ఒక వ్యక్తిని? ఇంతగా వేధించాలా? ఇప్పుడు అది అందరూ అన్నారు, ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ ఎత్తిన కొరియలతో తలగొక్కున్నావు, నీ పేరు ప్రతి దెబ్బతింటుందంటే. ఇప్పుడు దాన్ని వదిలేసి ఈయన దేవుడిని తిట్టాడని మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు దొరబడ్డారు, ఈయన దేవుడిని తిట్టాడు, మా రాముడిని తిట్టాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంది అసలు సమస్య. రాముడు పేరు చెప్పి అయోధ్య నిర్మిస్తామని చెప్పని 5 ఏళ్ల క్రితం రామాలయం కట్టారు అయోధ్యలో. ఆ రోజు మసీదు ఉంది, అది కూల్చిపారేసి రామాలయం కట్టేశారు. 400 కోట్లు వసూలు చేశారు జనం దగ్గర. ఇప్పుడు వాటన్నిటి 3,000 కోట్లు దిగమింగేశారు. అందులో బంగారం, వెండి దిగమింగేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా ఇదంతా మేం కట్టిన గుడి అని ప్రధానమంత్రి స్వయంగా టామ్ వేసుకున్నాడు. మీకు తెలియకుండా జరుగుతుంది. అది ఎవరికి ఎంత వాటా పోయిందో తేల్చాలి. చివరికి మొత్తం ప్రజలందరూ నిలదీస్తే సిట్ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేసి కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది మీద కేసులు బుక్ చేశారు. ఆ మెయిన్ దాని ట్రస్ట్ కార్యదర్శిగా ఉన్న ఆయన్ని రాజీనామా చేయించి కొత్త ఆయన ఎన్నుకున్నారు. అంటే దీంతో పాపం పరిహారం అవుద్దా? ఏ రాముడైతే ఇప్పుడు బీజేపీని, మోడీని అధికారంలోకి ఎక్కించి ప్రధానమంత్రిని చేశాడో ఆ రాముడే ఇప్పుడు బీజేపీకి నూకలు చెల్లేటట్టు చేయబోతున్నాడు. రాముడు పేరుతోటి రాముడిని మింగి పారేస్తున్నారు వీళ్ళు. దేశద్రోహం కాదు, ఇది దైవద్రోహం. రాముడు పేరు చెప్పి ఓట్లు గుంజుకొని అధికారానికి వచ్చి ఇప్పుడు ఆ రాముడి పేరుతో వసూలు చేసిన డబ్బును మింగటం అంటే ఈరోజు మోడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే, ప్రారంభమైనట్టే లెక్క. అందుకని వాళ్ళకి ఇప్పుడు దేవుడు కావాలి, వాళ్ళు చేసిన అవినీతిని రక్షించడానికి. ఎవరో ఈ ప్రశ్న రావణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు దేవుడిని తిట్టావు, 1,00,000 మంది ఇళ్లలో. సినిమాల్లో కూడా తిడుతున్నారు. సినిమాలన్నీ తగలబెడతారా మీరు? చాలా సినిమాల్లో దేవుళ్ళు తిట్టుకున్నారు. మనం తిట్టంగా దేవుళ్ళు కూడా తిట్టుకున్నారు. మన పురాణాలు నిండా అవే కదా. మతాల మధ్య అక్కడ శైవులు వైష్ణవుల మధ్య యుద్ధాలు జరిగినాయి, ఇక్కడ ఘర్షణలు జరిగినాయి, చంపేసుకున్నారు. బౌద్ధుల్ని నాశనం చేశారు. ఎవరు చేశారు? ఏ యుద్ధాలు? చరిత్రలో పోతే ఇటువంటివి చాలా ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు. నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో, తప్పైతే తప్పని ఖండించు, ప్రశ్న జవాబు ఇవ్వు. అంతే తప్ప కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసించడం, వేధించడం, ఈ రకమైనటువంటి పౌరులు, సాధారణ పౌరుల పట్ల, వాళ్ళ రాజకీయ పార్టీ కాదు, ఒక నాయకుడు కాదు, సాధారణ పార్టీ ఒక పౌరుడి పట్ల ఈ రకంగా వ్యవహరిస్తాయి. ఈ 2 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండి ప్రశ్నించినా లేదా విమర్శించినా 1,300 మందిని అరెస్ట్ చేశారు ఈరోజు కేసులు పెట్టి రాష్ట్రంలో. చిన్న విషయం కాదు ఇది. 1,300 మందిని, ఇంకా పైనే దాదాపు 1,600 కేసులు బుక్ చేశారు. సోషల్ మీడియా గొంతు నొక్కేస్తారు, యువతరం యొక్క గొంతు నొక్కుతున్నారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి వచ్చింది, నీట్ అనే దాని మీద ఢిల్లీలో ఈరోజు కూడా ఆందోళన సాగుతుంది. దేశం అంతా ప్రపంచంలాగా వచ్చేసింది యూత్లో అసంతృప్తి. అది చూసి వణికిపోతా ఉన్నాడు మోడీ. ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం అని. అందుకని వాళ్ళ గొంతు నొక్కడానికి వాళ్ళ సైట్లు నిషేధించేశారు. సోషల్ మీడియా మీద దాడి, యుద్ధం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే అధికారంలోకి వచ్చాడో మోడీ, ఇప్పుడు ఆ సోషల్ మీడియా గొంతు నొక్కడానికి సిద్ధపడుతున్నారు.
ఏ ప్రజలనైతే ప్రశ్నించండి అని చెప్పి నేను ఆ ప్రశ్నించడానికే నా పార్టీ పెట్టాను పవన్ కళ్యాణ్ అంటున్నాడో, ఇప్పుడు ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ గొంతు నొక్కుతున్నాడు ఆయన. చెప్పే మాటలకి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేకుండా ఈరోజు అధికారంలోకి వచ్చినంత దురహంకారంతో ప్రజల గొంతు నొక్కటానికి రకంగా ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తిరగబడతారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుంది. ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి భయం అనే ఒక ఫోబియా పట్టుకుంది. ఫోబియా అదొక జబ్బు. ఫోబియా అంటే భయం అంటే ఏదో మామూలు అంత పిరికోడా అయినా హీరో అనుకుంటారు. పిరికితనం కాదు. భయం అంటే అధికారం పోతుందేమో భయం. తమిళనాడు విజయ్ గెలిచాడు, నువ్వు గెలవలేదని అందరూ ఒత్తిడి చేస్తుంది, ఏం చెప్పాలో సమాధానం భయం. తన పార్టీ వాళ్ళ మధ్యన కులాలు తగాదాలు వస్తే భయం. ఒకరోజు కులాలు కావాలంటాడు, ఒకరోజు కులం వద్దంటాడు, ఒకరోజు దేశం కావాలంటాడు, ఇంకో రోజు జాతి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కానిటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు అయోమయంలో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు కూడా. కాబట్టి ఇలాంటి పరిపాలన కాదు ఈరోజు ప్రజలు కోరుకొని కూటమికి అప్పగించింది. ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజలకు మేలు చేస్తాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి రియల్ టైం ఈరోజు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. రియల్ టైం సొల్యూషన్ అధికారులు చెప్తున్నాడు. ఆ క్షణంలోనే సమస్య పరిష్కారం అయిపోవాలి. ఆ సమస్య ఆ క్షణంలోనే పరిష్కారంలో రియల్ టైం గవర్నెన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గాంధీపురంలో ఉన్నటువంటి ఈ బడుగు వర్గాలకి 1 ఎకరా 9 సెంట్లలో భూమిని వాళ్ళకి అప్పజెప్పమని 6 నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పిస్తే మీరు ఎందుకని ఆ తీర్పును అమలు చేయలేదు అని అడుగుతారు. నిజంగా రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇదేనా? 6 నెలలు పట్టాలా దీనికోసం? సిగ్గుతో తలదించుకోవాలి రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పడానికి ముందు. ఇలాంటి సమస్యలు మరి పరిష్కరించలేకపోతే వెంటనే సుప్రీంకోర్టు తీర్పు నుంచి శేషగిరిరావు భూమిని అప్పచెబితే శేషగిరిరావు భూమి వీళ్ళకి వస్తుంది. వీళ్ళు హక్కుదారులు ఇక్కడ ప్రజలు 32 మంది. ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా చోట్ల ఉన్నారు. ఇందాక నాకు ఒక ఆయన వచ్చి కలిశాడు, హర్షన్ అంట, 2 ఎకరాలు ఆయన పాపం కొనుక్కున్నాడు. ఆయన భూమిని ఎవరో కబ్జా కట్టి వాళ్ళు కూడా పరాయి కట్టేశారట. ఎక్కడ భూమి కనపడితే అక్కడ వేసేసి ప్రహరీ కట్టేసుకోవటమేనా? ఇంకెంతమంది ఉన్నారా ఇలా? అందరూ పాపం రికార్డులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ. మనకు 30 దేవతలు ఉన్నారు. ఏదో ఒక దేవత మనకు కనికరించకపోదని దేవతల చుట్టూ తిరుగుతున్నారు, చిల్లర దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. న్యాయం జరుగుద్దో లేదు వీళ్ళందరికీ. న్యాయం జరగాలనంటే తిరుపతిలోని భూముల రక్షణ కోసం కమిటీని వేసి, ఉన్నత స్థాయి కమిటీని వేసి, అవసరమైతే ఒక జడ్జిని నియమించైనా ఎవరి భూమిని వాళ్ళకి అప్పచెప్పి న్యాయం చేయండి. అప్పటిదాకా ఈ పోరాటం జరుగుద్ది. ఈ సిపిఎం పార్టీ ఎర్ర జెండా వామపక్షాలు వాళ్ళకి అండగా ఉంటాయి. ఈ భూములు పోరాడేదాకా, సాధించుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని మీకు భరోసా ఇస్తూ, మీ పోరాటానికి మద్దతు సంఘీభావం తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.